హలో అండి. ఈ వీడియోలో మనం ఆంధ్ర భీష్మ అన్న పేరుగాంచిన జ్ఞాపతి సుబ్బారావు గారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు 1885వ సంవత్సరం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ముఖ చిత్రం ఆంధ్ర భీష్మగా పేరుగాంచిన జ్ఞాపతి సుబ్బారావు గారి యొక్క ముఖ చిత్రంని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకే, ఆయన ముఖ చిత్రం చూశారు కదా. ఇప్పుడు వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఆ రోజండి 1885వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ అండి. 1885వ సంవత్సరం డిసెంబరు 28వ తేదీ అండి. ఆ తేదీకి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటి ఆ ప్రత్యేకత? ఈ తేదీన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భావం జరిగిందండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు అండి. ఏదండి? 1885 డిసెంబరు 28వ తేదీ అండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తేదీ అండి అది. ఎక్కడండి? బొంబాయి నగరంలో జరిగిందండి. బొంబాయి నగరంలో ఎక్కడ జరిగిందండి? గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగిందండి. మరి ఆ ప్రారంభోత్సవానికి 72 మంది పెద్దలు వెళ్ళారండి. ఆ 72 మంది పెద్దల్లో మరి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అంటే ఉన్నారండి. ఆ 72 మంది పెద్దల్లో పాల్గొన్న తెలుగువారు ఒకరేనండి. అతడే జ్ఞాపతి సుబ్బారావు గారండి. జ్ఞాపతి సుబ్బారావు గారండి. ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం అండి. ఏది? భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం అండి. ఇది మొదటి పారాగ్రాఫ్ అండి. ఇప్పుడు రెండో పారాగ్రాఫ్ని చూస్తున్నామండి. రెండవ పారాగ్రాఫ్ ప్రకారం అండి, జ్ఞాపతి సుబ్బారావు గారు ఎప్పుడు జన్మించారండి? 1856వ సంవత్సరం జనవరి 14వ తేదీన జన్మించారండి. ఈ తేదీ మనకి సులువుగా గుర్తుంటుందండి. జనవరి 14వ తేదీ అంటే మనకి సంక్రాంతి పర్వదినం కదండి. కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. జ్ఞాపతి సుబ్బారావు గారు జన్మించినటువంటి ఆ రోజు జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పండుగ అండి. ఆయండి హిందువుల యొక్క పర్వదినం అండి. ఇది జనవరి 14వ తేదీన మన జ్ఞాపతి సుబ్బారావు గారు జన్మించారండి. 1856వ సంవత్సరంలో జన్మించారండి. ఎప్పుడు జన్మించారండి? 1856వ సంవత్సరంలో జన్మించారండి. ఎక్కడ జన్మించారండి? నెల్లూరు జిల్లాలో జన్మించారండి. ఎక్కడండి? నెల్లూరు జిల్లా. మరి జ్ఞాపతి సుబ్బారావు గారి యొక్క తండ్రి ఎవరండి? వారి తండ్రి పేరు వీరరాఘవరావు అండి. వీరరాఘవరావు. మరి అమ్మగారి పేరండి రంగమ్మ గారండి. ఈ విధంగా వీరరాఘవరావు మరియు రంగమ్మ దంపతులకి జ్ఞాపతి సుబ్బారావు గారు నెల్లూరులో జన్మించారండి. అయితే జ్ఞాపతి సుబ్బారావు గారు చిన్నప్పుడు తాను చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడేనండి జ్ఞాపతి సుబ్బారావు గారి యొక్క కుటుంబం అండి నెల్లూరు నుంచి రాజమహేంద్రవరంకి వచ్చి స్థిరపడిందండి. నెల్లూరు నుంచి రాజమహేంద్రవరంకి వచ్చి స్థిరపడిందండి. ఆయన బాల్యం అంతా అండి పేదరికంలో గడిచిందండి. వీధి దీపాలు వెలుగులో చదువుకొని మద్రాసులో బిఏ పాస్ అయ్యారండి. మద్రాసులో బిఏ పాస్ అయ్యారండి. ఇకపోతేనండి మరి మద్రాసులో బిఏ పాస్ అయిన తర్వాత అండి కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారండి. అలా బోధన కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకొని ఒక గొప్ప న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారండి. ఇకపోతేనండి
రాజమహేంద్రవరంలో, అదేనండి రాజమండ్రిలో అండి, ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం అండి గొప్పగా సాగుతుందండి. సంఘ సంస్కరణ ఉద్యమం, రాజమహేంద్రవరం సంఘ సంస్కరణ ఉద్యమం అనగానే మనకి మొదటగా గుర్తుకు రావాల్సిన వ్యక్తి కందుకూరి వీరేశలింగ పంతులు గారండి. వీరేశలింగ పంతులు గారు తలపెట్టినటువంటి ఈ సంఘ సంస్కరణ ఉద్యమం అప్పట్లో రాజమహేంద్రవరంలో గొప్పగా సాగుతూ వస్తుందండి. ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా కందుకూరి వారు వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమంత్రి నిర్మాణానికి, అంటే ఈ కందుకూరి వీరేశలింగ పంతులు గారు తలపెట్టినటువంటి వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమంత్రి నిర్మాణానికి ఎంతగానో సహకరించారండి. ఎవరండి? జ్ఞాపతి సుబ్బారావు గారండి. తొలి నుండి జ్ఞాపతి సుబ్బారావు గారులండి కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యము, పట్టుదల చాలా ఎక్కువండి. కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల. దీక్ష, సామర్థ్యం, పట్టుదల, ఇవి ఈ 3 లక్షణాలు ఎక్కువగా కలిగిన వ్యక్తి అండి. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారండి. కొందరి మిత్రులతో కలిసి అండి 1878వ సంవత్సరంలో అండి, ఎప్పుడండి? 1878వ సంవత్సరంలో అండి ఈయన ఒక ఆంగ్ల పత్రికని స్థాపించారండి. ఎవరు? జ్ఞాపతి సుబ్బారావు గారండి. ఆ ఆంగ్ల పత్రిక ది హిందూ అండి. ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల పత్రికని స్థాపించారండి. అక్కడితో ఆగలేదండి. దానితో పాటు తెలుగులో చింతామణి అన్నటువంటి మరో పత్రికని స్థాపించారండి. ఇంగ్లీష్లో ఇంకొక పత్రిక ది ఇండియన్ ప్రోగ్రెస్ అన్న పత్రికను కూడా స్థాపించారండి. ఈ విధంగా ఇంగ్లీష్లో 2 పత్రికలు, తెలుగులో ఒక పత్రిక జ్ఞాపతి సుబ్బారావు గారు స్థాపించారండి. మొదట 1878వ సంవత్సరంలో అండి ది హిందూ అన్న ఇంగ్లీష్ పత్రికని ప్రారంభించారండి. దాని తర్వాత అండి ఇక్కడ చింతామణి అన్న తెలుగు పత్రికని ప్రారంభించారండి. దాని తర్వాత అండి ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ అన్నటువంటి పత్రికని స్థాపించారండి. అంతేకాదండి, పత్రికలు స్థాపించి ఊరుకోలేదండి. సాహిత్య అభివృద్ధికి ఆయన కృషి చేశారండి. సాహిత్య అభివృద్ధిని కోరుకొని చింతామణి పత్రికలో ఏ పత్రికలో అండి? చింతామణి అన్న పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేశారండి. సాహిత్య అభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే అండి, మనకి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్టు రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇలా వస్తే అండి జ్ఞాపతి సుబ్బారావు గారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. ఇకపోతే ఉత్తమ నవలా రచనను ప్రోత్సహించారండి. అంతేకాకుండా భగవద్గీతను ముద్రించి విద్యార్థులకి ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారు జ్ఞాపతి సుబ్బారావు గారండి. బిట్టి మీకు రావచ్చండి. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేసిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తేనండి జ్ఞాపతి సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. ఇకపోతే జ్ఞాపతి సుబ్బారావు గారు ది హిందూ అన్న పేరుతో ఒక ఆంగ్ల పత్రికని ఎప్పుడు స్థాపించారు అని బిట్టు వస్తే అండి 1878వ సంవత్సరంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. మరి జ్ఞాపతి సుబ్బారావు గారు స్థాపించిన పత్రికలు ఏవి అని బిట్టు వస్తే అండి ది హిందూ మరియు ఇండియన్ ప్రోగ్రెస్ అనేటటువంటి 2 ఆంగ్ల పత్రికలు మరియు చింతామణి అనేటువంటి తెలుగు పత్రిక అని మనం ఇక్కడ జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇక స్వాతంత్ర పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంలోనూ ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారండి. 1893వ సంవత్సరం నుంచి 1899వ సంవత్సరం వరకు ఈ 6 సంవత్సరాల పాటు అండి ఉమ్మడి మద్రాసు, అప్పటికి ఆంధ్రప్రదేశ్ విభజన జరగలే కదండి, ఉమ్మడి మద్రాసులో ఒక భాగంగా మన ఆంధ్రదేశం ఉండేది కదండి. ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారండి. మనకి బిట్ అనేది రావచ్చండి ఎగ్జామ్లో. 1893 నుంచి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో
ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేసిన వారు కింద వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే అండి జ్ఞాపతి సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. 1898 సంవత్సరంలో అండి 1898 సంవత్సరంలో మద్రాసులో ఎక్కడండి మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగాయండి. ఇదొక బిట్ అండి. దీనికి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారండి. జ్ఞాపతి సుబ్బారావు గారు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి. ఎవరి సారథ్యంలో? జ్ఞాపతి సుబ్బారావు గారి సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయండి. 1914 సంవత్సరంలో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు 1914 సంవత్సరంలో అండి విజయవాడలో రెండవ ఆంధ్ర మహాసభ నిర్వహించారండి. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోండి. 1914లో విజయవాడలో రెండవ ఆంధ్ర మహాసభలను నిర్వహించగా దీనికి అధ్యక్షులండి జ్ఞాపతి సుబ్బారావు గారండి. దీనికి అధ్యక్షులు జ్ఞాపతి సుబ్బారావు గారు. ఇదొక బిట్ అండి. ఇకపోతే 1917వ సంవత్సరంలో కలకత్తాలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయండి. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయండి. ఎక్కడ జరిగాయండి? కలకత్తాలో. ఎప్పుడండి? 1917లో. ఏం జరిగాయండి? ఏ సభలు జరిగాయండి? అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు. ఇక్కడ ఆంధ్ర మహాసభలు, అఖిల భారత కాంగ్రెస్ సభలు ఈ మధ్య తేడా చూడండి. కన్ఫ్యూజ్ అయిపోయే ప్రమాదం ఉంది ఎగ్జామ్లో. ఇకపోతే 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయటం జరిగింది. దానికి కూడా జ్ఞాపతి సుబ్బారావు గారే అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అంతేకాదండి రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ అండి. బిట్ రావచ్చండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా రేపొద్దున ఏదైనా జనరల్ స్టడీస్ విషయంలో గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఇటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేసేటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఇక్కడ నుంచి బిట్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. రాజమహేంద్రవరం పురపాలక సంఘానికి తొలి చైర్మన్ ఎవరు అని బిట్టు వస్తే జ్ఞాపతి సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. ప్రసిద్ధ దేశభక్తుడు, లీడర్ పత్రికా సంపాదకులు అయినటువంటి సివై చింతామణి ఇతడు లీడర్ పత్రికా సంపాదకులు అండి. లీడర్ పత్రికా సంపాదకులు సివై చింతామణి అండి. ఈయనతో కలిసి 1914 సంవత్సరంలో కోస్తా జిల్లాలలో పర్యటించారు జ్ఞాపతి సుబ్బారావు అండి. బిట్టు మనకు రావచ్చండి. 1914 సంవత్సరంలో సివై చింతామణి గారితో కలిసి కోస్తా ఆంధ్ర జిల్లాలలో పర్యటించిన వారు కింది వారు ఎవరు అని బిట్టు వస్తే జ్ఞాపతి సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుందండి. తన ప్రసంగాలతో జ్ఞాపతి సుబ్బారావు గారు స్వదేశీ భావనని వ్యాప్తి చేశారండి. ఏ భావనని వ్యాప్తి చేశారండి? స్వదేశీ భావనను వ్యాప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర పోరాటంలో సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారండి. జ్ఞాపతి సుబ్బారావు గారి జీవితంలో ఒక గొప్ప సంఘటన 1897లో జరిగిందండి. భారతదేశ గౌరవంని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో అతడు స్వామి వివేకానంద వారు అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు మద్రాస్ ఓడరేవులో అక్కడండి మద్రాస్ ఓడరేవులో స్వామి వివేకానంద వారిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించిన గౌరవం జ్ఞాపతి సుబ్బారావు గారికి దక్కిందండి. స్వాతంత్ర పోరాటానికి తొలి అడుగుపడుతున్నటువంటి దశలో జ్ఞాపతి సుబ్బారావు నిర్వహించిన పాత్ర గొప్పదండి. తొలితరం స్వతంత్ర పోరాట నాయకుల్లో ప్రసిద్ధులైన జ్ఞాపతి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారండి. 1941 జనవరి 10వ తేదీన 1941 సంవత్సరం
జనవరి 15వ తేదీన జ్ఞాపతి సుబ్బారావు గారు ఆయన తన జీవితంని చాలించారండి. చూడండి, ఆంధ్రరత్న గారి హాస్యం. ఆంధ్రరత్న అన్న బిరుదు ఎవరిదండి? ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిదండి. ఆంధ్రరత్న అన్న బిరుదాంకితులు ఎవరండి? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈయన మంచి హాస్యప్రియులండి. వారు స్కూల్ ఫైనల్ పూర్తయిన తర్వాత అండి తాలూకా ఆఫీసులో కొద్ది రోజులు గుమస్తాగా చేశారండి. ఒకరోజు ఆత్మగౌరవం అధికంగా కల ఆ ఊరి పెద్దయినా ఆఫీస్కి వచ్చారండి. ఒక పత్రం మీద సంతకం చేస్తూ వెంకట్రామయ్య గారు వ్రాలు అని రాశారండి. తర్వాత ఆయనకు ఆఫీస్ నుంచి దానికి తాలూకు కాగితంలో ఏదో పంపవలసి రాగా కవర్ మీద వెంకట్రామయ్య గారికి అని గోపాలకృష్ణయ్య గారు రాశారండి. దానితో ఆ పెద్ద కోపం వచ్చి కవర్తో సహా ఆఫీస్కి వచ్చి గోపాలకృష్ణయ్య మీద ఆఫీసర్కు ఫిర్యాదు చేశారండి. ఆయన సంతకంలో గారు అని పెట్టారండి. అది చూసి వారి పేరులో గారు ఉంది అనుకున్నాను సార్ అని ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అంటే ఇక్కడేంటి, ఆయన వెంకట్రామయ్య గారికి అని అంటే ఈ అడ్రస్కి పంపవలసిందిగా ఆయన వెళ్ళి పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళి ఇలాగ చెప్పారు. అయితే ఇక్కడ ఏం చేశారు, మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన పేరులో అంటే ఆయన సంతకంలో గారు అని పెట్టారండి. అది చూసి వారి పేరులో గారు ఉంది అని నేను అనుకున్నాను సార్ అని ఆంధ్రరత్న గారు చమత్కారంగా వినయంగా అక్కడ చెప్పారండి. అప్పటి నుంచి ఆ పెద్దయిన తన పేరు రాసుకునే పద్ధతికి స్వస్తి చెప్పారు అట. అంటే ఇక్కడ ఏంటి, వెంకట్రామయ్య అని రాస్తే సరిపోదు కదా, అలా రాయకుండా వెంకట్రామయ్య గారికి అని పెట్టారు. కాబట్టి ఈయన ఏం చేశారు, అంత అవసరమా అన్నట్టు అడగకుండా ఇండైరెక్ట్గా ఈయన ఏం చేశారంటే ఇక్కడ ఆయన సంతకంలో గారు అని పెట్టారు, అది చూసి వారి పేరులో గారు ఉంది అనుకున్నాను సార్ అని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చమత్కారంగా వినయంతో అన్నారు. అప్పటి నుంచి ఆ పెద్దయిన పేరు రాసుకునే పద్ధతిని మార్చుకున్నారు. ఇది ఇక్కడ ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయం.